30కి పైగా మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ఈ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. చైర్పర్సన్ల పీఠాలు దక్కించుకునేందుకు పార్టీలు పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. కీలకంగా మారిన స్వతంత్రులకు గాలం వేస్తున్నాయి. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. 2 స్థానాలను కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ సైతం జోరు కొనసాగించింది. బీజేపీ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. కొన్ని చోట్ల ట్రయాంగిల్ వార్, మరికొన్ని చోట్ల అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ జరిగింది. 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఈ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దాంతో ఆయా మున్సిపాలిటీల్లో హార్స్ ట్రేడింగ్కు తెరలేచింది. మ్యాజిక్ ఫిగర్ కోసం బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చిన మున్సిపాలిటీల్లో దేవరకద్ర, అలంపూర్, దేవరకొండ, అలియాబాద్, కోహీర్, కే సముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, గద్వాల, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, నర్సాపూర్, జమ్మికుంట, వేములవాడ, రాయ్కల్, జహీరాబాద్, బెల్లంపల్లి ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలున్నాయి. అనూహ్యంగా మహబూబ్నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. అలాగే జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం హైలైట్. ఇక కార్పొరేషన్లలోనూ 2 చోట్ల హంగ్ వచ్చింది. నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లు ఉత్కంఠ రేపుతున్నాయి. మేయర్ స్థానాలను దక్కించుకునేందుకు పార్టీలు పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలు చేస్తున్నాయి. ఈ స్థానాల్లో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.